ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ మండలంలోని గోసానిపల్లె, చింతలపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ గజమాలలతో సత్కరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 15 రోజుల క్రితం ఎక్కడి నుంచో డోన్కు వచ్చి డోన్ నియోజకవర్గంలో నీళ్లు లేవు అంటున్నారని, 40 ఏళ్లుగా ఇక్కడి రాజకీయం చేసిన వారు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని మాటలతో కాకుండా చెప్పిన మాట ప్రకారం త్వరలో మేము ప్రజలకు 351 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా డోన్లోని ప్రతి ఇంటికి నీరు ఇవ్వబోతున్నామని, ప్రజల మధ్య గొడవలు పెట్టే వ్యక్తులకు మంచి చేయటం అంటే ఏమిటో ఎలా తెలుస్తుందని, మేము అధికారం చేపట్టాక డోన్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ అనేది పూర్తిగా అంతమొందించి ప్రజల మధ్య మంచి స్నేహ బంధాన్ని ఏర్పరిచామని, ఇలాంటి వ్యక్తులకు ఓటు వేస్తే మరలా తిరిగి డోన్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ అనేది విజృంభిస్తుందని, ఇది ప్రజలంతా గమనించి వారిని ఎన్నికల్లో ఓడించి వైసీపీని గెలిపించి మరింత అభివృద్ధి చేయడానికి సహకరించాలని తెలిపారు. బాగా ఆలోచన చేసే గ్రామాలలో ఆ సీసంముంతలు ఒకటి, గోసాన్పల్లి ఒకటి బాగా ఆలోచన చేస్తారనమాట. అయితే వాళ్ళ కూటమిలో 3 కదా ఉండేది. పెద్ద ఆయన ఎవరు అందరికంటే? నరేంద్ర మోడీ, అంతేనా? రెండో ఆయన ఎవరు? మన చంద్రబాబు. మూడో ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్, అంతే కదా. ఆయన పెద్ద, ఆయన మధ్య, ఆయన సన్న. 3 కలిసి ప్యాంప్లెట్ ఏం చేయబోతున్నామని చెప్పి చంద్రబాబు రిలీజ్ చేస్తే మోడీ ఉండి నా ఫోటో మాత్రం పెట్టొద్దండి అన్నాడు. ఎందుకు? బాగా ఆలోచన చేయండి. నా ఫోటో వద్దు అన్నాడు. అది తీసుకోండి, మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ ఫోటో లేదు. బీజేపీ, తెలుగుదేశము, జనసేన కలిసి 3 కలిసి వాళ్ళ మేనిఫెస్టో అంటే ఏమి, రాబోయే 5 సంవత్సరాలు మేమేం చేయబోతున్నామని చెప్పే కాగితం. ఆ కాగితం రిలీజ్ చేసేదానికి ఒక కార్యక్రమం, ఫంక్షన్ పెట్టుకుంటే, మామూలుగా ఇప్పుడు 3 ఉన్నామన్నాం అనుకో, ఇట్లా పేపర్ మనం ఏదైనా ఆవిష్కరణ చేసేటప్పుడు 3 పట్టుకుంటాం కదా పేపరు. ఆ పేపర్ తీసుకొని బీజేపీ వాళ్ళ దగ్గరికి పోతే ఆయన ముట్టుకొని నాకు వద్దని ఊరికి నిలబడినాడు. ఇట్లా అంటే అర్థం ఏమి అంటే, ఆ కూటమిలోనే చంద్రబాబు ప్రకటన మీద వాళ్ళకుండే పెద్ద మనిషికున్న నమ్మకం, అంతేనా? ఇప్పుడు మనకు ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటారు. 2 తమ్ముళ్ళు కలిసి ఇది మేము చేయబోతున్నా ఏమన్నా పెండ్లో మాట్లాడుకునే పోయినారు అనుకో, కట్టమో కానుకలో మాట్లాడుకునే పోయినప్పుడు ఇంట్లో పెద్ద మనిషి నన్ను అడగకనైనా నాకు చెప్పాలంటే అర్థమేమి అంటే, ఈ కట్నంతో నాకు సంబంధం లేదనే కదా. ఇదేనా? అంతే. ఎందుకంటే ఏమేమి చెప్పినాడు చంద్రబాబు? గ్యాస్ సిలిండర్లు చెప్పినాడు, బస్ పాసులు చెప్పినాడు, ఆడోళ్ళ డబ్బులు చెప్పినాడు, ఇంకోటి చెప్పినాడు. అసలు మొత్తము నిరుద్యోగులకంతా ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు. దాని తర్వాత ఉద్యోగం ఇప్పకుండా డబ్బులు ఇస్తా అన్నాడు. ఆకాశం కింద ఎన్నున్నాయి అన్నీ చెప్పినాడు. ఇప్పుడు చెప్పినాడు, మంచిదే. ఈయన కొత్త కాదు కదా చంద్రబాబు, మనకు పాత మనిషి కదా. ఇంతకు ముందు పనిచేసినాడు కదా 3 సార్లు ముఖ్యమంత్రిగా. 2014 నుంచి 19 ఆయన చెప్పినది ఏమి, చేసినది ఒకసారి గుర్తు. ఆ పేరేమ్మా? అమ్మ తల్లి. ఆ చిన్నపిల్ల పేరేమి? అమృత లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలందరూ, ఆయన ఏమన్నాడు? మహాలక్ష్మి అని పథకం పెట్టినాడు. పేరు కూడా బ్రహ్మాండంగా మహాలక్ష్మి. అంటే ఏంది? ఉండరా పని, నేను హ్యాపీ అవర్స్లో ఉన్నాడు పక్కన. అంటే పాట పాడేటప్పుడు సైడ్ నుంచి వస్తుంది చూడట్లా కొంచెం. అయితే మహాలక్ష్మి పథకం ఏమి? అమృత లాంటి ఆడపిల్లలకు పుడతానే 25,000 బ్యాంకులు వేస్తాడంట. అమృత పెళ్లి టైంకి వచ్చేటప్పటికి అది 2 లక్షలు అవుతుందంట. చెప్పినాడు కదమ్మా. 25,000 కాదు, 25 రూపాయలన్నా పడిందమ్మా ఎవరికన్నా ఆడపిల్లలకి. అంటే నువ్వు మహాలక్ష్మి పథకం ఎత్తేస్తివి, బస్ పాసులు వద్దంటివి, నువ్వు మొత్తము పొదుపు అప్పు మాఫీ చేసేది ఎత్తేస్తివి, నువ్వు గ్యాస్ సిలిండర్లు ఎత్తేసి ఇవన్నీ ఎత్తేసిన తర్వాత రెండోసారి మళ్ళా ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయమ్మా గోసాన్పల్లిలో? వచ్చినాయరా పిల్లలు? ఎవరికన్నా ఉద్యోగాలు? ఉద్యోగం లేకుంటే పోనీ 2,000 ఇస్తా అన్నాడు కదా, ఇచ్చినాడు ఎవరికన్నా 2,000 నెలకు? ఇప్పుడు వచ్చి మళ్ళా ఉద్యోగాలు ఇస్తా అంట. నమ్మేదేనమ్మా ఇవన్నీ? ఇదే జగనన్న ఏం చెప్పినాడు? ఇదే జగనన్న ఏమన్నాడు? 2010 పిరికెడు అన్నం పెట్టారంట, పిన్నికి మాత్రం బంగారు గాజులు తొడిగిస్తా అని చెప్తారంట. గత ఐదేళ్లలో కొట్లాట కానీ, దౌర్జన్యం కానీ ఎక్కడన్నా విన్నారమ్మా? ఇక్కడ
ప్రతి ఒక్క భార్య కూడా, ప్రతి ఒక్క కొడుకు గాని కూతురు గాని తండ్రి పోతే రాత్రి సురక్షితంగా ఇంటికి వస్తాడనే ధైర్యం ఈరోజు ఏర్పరిచినాం. 15 రోజులు కాలే వచ్చి ఏ విధంగా కొట్లాటలు జరుగుతున్నాయో మొదలైనా ఒకసారి చూడండి. 10 జీపులు పెట్టుకొని ఒకరు, 10 జీపులు పెట్టుకొని ఇంకోరు వెంటబడేది. పేపర్ నుంచి డోర్ నుంచి బేతం చల్లు రాత్రి దగ్గరికి. నిన్న కాక మొన్న గిట్టెలతో రాళ్ళతో ఎట్లా కొట్లాడుకుంటున్నారు చూడండి. ఇవన్నీ కాక మళ్ళా ఒకరున్నారు వాళ్ళలోనే అందరికి ఫోన్ చేయడం, ఒరే రారా రాకుంటే కాళ్ళు ఎరగొడతారా అంటే మిగిలిన ఏమన్నా కాళ్ళు ఏమన్నా ఎవరన్నా అంటే ఆలోచన విధానం ఎట్లుంది అనేది ఒకసారి మీరందరూ కూడా గమనించుకోండి. రాబోయే కాలంలో అభివృద్ధి అంటే ఏమి? మన పొలాలకు నీళ్లు. కూరగాయల మార్కెట్ ఎట్లుందమ్మా ఇప్పుడు మనకు డోన్లో? ఆయనకు మాత్రం అభివృద్ధి కాదంట. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినాడు కదా మీటింగ్, అంటే గాంధీ పక్కన పెట్టుకున్నాడు, గాంధీ తాత పక్కన మీటింగ్ పెట్టుకొని అభివృద్ధి లేదు ఇక్కడ అంటాడు. నేను అనుకున్నా ఒక 10 సార్లు వచ్చినాడు చంద్రబాబు డోరుకు, 10 సార్లు ఆడనే కదా మీటింగ్ పెట్టినా. డౌట్ వచ్చి ఆయనకేమో నీ పండు వయసులో వేరే ఊరికి పోయినా అని చెప్పి డౌట్ అని చెప్పి ఒక పిల్లోడు, ఒక యువకుడు ఏం చెప్పినాడు తెలిసిన? ఇది విన్నాక ఒక యువకుడు నాతోనే అన్నాడు, అయ్యా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, కోపం వచ్చి గాంధీ తాత కూడా కత్తె తీసుకుని కొడతాడు ఇలా. పక్కన ఉన్న గాంధీ తాత విగ్రహం చూసి అది వీళ్ళకి అర్థమైన అభివృద్ధి. ఇది అభివృద్ధి కాక ఇంకేమంటారు అభివృద్ధి అని. పోనీ మీరేం చేస్తారో చెప్పండి ప్రణాళిక అంటే అది చెప్పండి. ఈయన కొత్తగా వచ్చినాడు, ఒక 2 వారాల పాటు రై అని చెప్పి కారు వేసుకొని తిరిగింది ఊర్లో. ఎందుకబ్బా ఇట్లా తిరుగుతున్నాడు అని చూస్తే మొట్టమొదటిసారి ఊర్లు చూడాలి కదా ఎక్కడ ఉన్నాయని. ఎప్పుడు చూసినారు వీళ్ళు? ఎప్పుడైనా చూసింటే నా ఊర్లు ఎక్కడ ఉన్నాయని. ఇప్పుడు రోడ్డు కనుక్కోవాలి, ఊరు కనుక్కోవాలి, చాలా ఉంది కదా కథ. తిరుగుతూ తిరగలే పాపం ఆయన ఓపిక, ఆయన కారు, మనం ఎందుకు ఏమనాలి కానీ